అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీకు చాలా ఓల్డ్ రెసిపీ అయితే చూపిస్తారండి. ఇది మా తాతగారి ఇంట్లో చేసేవాళ్ళు చట్నీ. ఇది మీకు ఆల్ టైమ్ పర్పస్ అండి. ఇది దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అన్నం కానీ, దోశకు కానీ, ఇడ్లీకి కానీ, సంగటికి కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఒక 100 గ్రాముల శనగగింజలు అయితే మనము బాగా ఒక 2 సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము, కొంచెం కలర్ మారేంత వరకు. ఇది టేస్ట్ అయితే చాలా యూనిక్ టేస్ట్గా ఉంటుందండి. ఆ రోజుల్లో అయితే ఈ ప్యాన్లో అవి లేవు కదా, పొయ్యి మీద మట్టి సట్టులో చేసేవాళ్ళు. ఎక్సలెంట్గా ఉండేది టేస్ట్ అంట, మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, చూసిన తర్వాత 2 సెకండ్లు అలా ఫ్రై చేసిన తర్వాత కలర్ మారిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చెంచాల నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక 3 తెల్లగడ్డపాయలండి. ఆ తెల్లగడ్డపాయల వల్ల చట్నీలు కూడా మంచి సువాసన, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఒక 3 మీడియం సైజ్ తెల్లగడ్డపాయలు అయితే వేసుకుందాము. ఈ 3 సరిపోతాయండి. ఇది కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం నూనెలో. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న శనగగింజలు ఉన్నాయి కదా, అవి నూనెలో వేసి ఒక్క 2 సెకండ్లు అలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి కూడా ఫ్రై చేసుకుందాము. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక్క 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇది మంచి టేస్ట్ ఉంటుందండి. చాలా పాతకాలం రెసిపీ ఇది. ఇప్పుడు ఎవరు చేయడం లేదు అంతగా, పల్లీల్లో అయితే చేస్తుంటారు. ఇప్పుడు మనకు శనగగింజల్లో ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం వేసిన వెంటనే స్టవ్ అనేది మనం ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే కారం మరి మాడిపోయిందంటే మనకు చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం వేసిన కారం శనగగింజలకు నూనెలో బాగా పట్టేలాగా 4 పక్కల ప్యాన్లు అయితే కలుపుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటూ స్టవ్ అయితే మనం కారం వేసిన వెంటనే ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చల్లడానికి పక్కన పెట్టేద్దాము. చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ జార్లో అయితే చిన్న మిక్సీ జార్లో తీసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్ళు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకుందాము. ఇది మీకు వేడి వేడి అన్నంలో కానీ, సంగటికి కానీ, దోశకు కానీ, ఇడ్లీకి కానీ అయితే చాలా యూనిక్ టేస్ట్గా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. మామూలుగా మనం రొటీన్గా చట్నీలు చేస్తుంటాం కదా, శనగగింజ చట్నీ అని, కొబ్బరి చట్నీ అని, పప్పుల పొడి చట్నీ అని, అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. శనగగింజ చట్నీ అయినా కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టేసి ఒక బౌల్ అయితే చట్నీ మొత్తం తీసేద్దాము. ఈ చట్నీ అయితే చూసారు కదా, చాలా మెత్తగా మనము రుబ్బుకోవాలి మిక్సీలో. ఈ విధంగా చేస్తున్నాం కదా, ఇక్కడికైతే మనకు చట్నీలో సగభాగం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్యాన్లో 2 చెంచాల నూనె పోసుకుందాము. ఇప్పుడే అండి మనకు మెయిన్ దీంట్లో పడాల్సింది మసాలా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా అంటే మరి ఘాటు మసాలా కాదు, సింపుల్గానే. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక 1/4 టీ స్పూను జీలకర్ర వేసి అది కూడా చిటపటలాడిన తర్వాత ఒక్క 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకున్న స్టవ్ అయితే మొత్తం నేను సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు 2 స్పూన్ల ఉద్దిపప్పు అయితే వేసుకుందామండి. చూసారు కదా, 2 స్పూన్లు అయితే ఉద్దిపప్పు వేసుకొని మనం సిమ్లోనే పెట్టి స్టవ్ని మనకు మంచి కలర్ వచ్చేంత వరకు, ఉద్దిపప్పు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక్క 3 సెకండ్లు అలాగా. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1/4 టీ స్పూను ఇంగువ అయితే వేద్దాము. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఒక్క సెకండ్ అలా ఫ్రై చేసుకుందాం మనం. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసి చల్లడానికి పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, మనకు మంచి ఎర్రగా అవ్వాలండి. మరి అలానే ఎక్కువ మార్చకూడదు, మారిస్తే టేస్ట్ అనేది మారిపోతుంది, చేదుగా వచ్చేస్తుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మన ఉద్దిపప్పు అనేది మిక్సీ అయితే పట్టేద్దాము. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బరగ్గా పట్టుకోవాలంటే లావుగా పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మన చట్నీలో అయితే మనం మిక్సీ పట్టిన ఉద్దిపప్పు మసాలా అనేది వేసేద్దాము. ఇదే అండి మెయిన్, దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది, అలాగే మంచి సువాసన కూడా. ఇది మనకు ఆల్ పర్పస్ చట్నీ లాగా పనిచేస్తుందండి. ఇది టిఫిన్లో కానీ, మధ్యాహ్నం అన్నంలో కానీ, నైట్ డిన్నర్లో కానీ, దేంట్లోనే మీకు చాలా బాగుంటుంది. ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది, సంగటికి అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది. ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. ఇప్పుడు ఈ విధంగా చేయడం చాలా తక్కువ. ఒకసారి చేసి చూడండి, మీరే చాలా బాగుందంటారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ.